Hi, good evening all. This is me Charan. Welcome to our channel. ఓకే సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది మిగిలిన ఆహారం పారేయడం, అదేవిధంగా మిగిలిన ఆహారంతో మనం కొన్ని ప్రాణాలను ఎలా కాపాడవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ చాలా మంది ఆహారం మిగిలితే అంటే నైట్ రైస్ మిగిలిన లేదా మార్నింగ్ రైస్ మిగిలిన కర్రీస్ మిగిలిన ఏం చేస్తారంటే డస్ట్బిన్లో పడేయడం, అదేవిధంగా లేదా కొన్ని వేరువేరు చోట్ల పడేయడం అనేది జరుగుతుంది. కానీ నా ఆలోచన, లేకపోతే చాలామంది ఈ ఆలోచన పంచుకున్నారు, బట్ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో కొన్ని జంతువులకి, కొన్ని పక్షులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్ సీజన్ అనేది చాలా చాలా కఠినమైన వాటికి చాలా చాలా కఠినమైన సమస్య అవుతుంది బేసిక్గా ఈ పీరియడ్ అనేది. దానికోసమని నేను మళ్ళీ ఒకసారి నా చిన్న ఆలోచనతోటి రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఐ నో ఎవ్రీ వన్ నోస్ దిస్, బట్ జస్ట్ వన్ రిమైండ్ వన్స్ అగైన్ సో దాట్ ఫ్యూ ఆఫ్ అట్లీస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒకళ్ళిద్దరికి కనీసం ఆ మార్పు వచ్చినా కూడా వాటిని ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతామని నా చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు మనం వెళ్దాము. ఇదేంటంటే మనం ఇంట్లో చాలా చాలా సార్లు ఏమవుతుందో తెలుసా, మనకు మిగిలిన ఆహారం అంటే ఉంటే అది మనం ఏం చేస్తాం, మామూలుగా చాలా మంది డస్ట్బిన్లో పడేస్తాం లేదా డ్రైనేజ్లో పడేస్తాం. ఓకే, డ్రైనేజ్లో పడేస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనకు మిగిలిపోయిన ఆహారం కొన్ని ప్రాణాలకు ఆ రోజు జీవించడానికి అది కారణమవుతుంది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పేటంతటోని కాదు, బట్ ఒకసారి రిమైండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మనం చాలా చిన్న విషయం గురించి మాట్లాడబోతున్నాం. చాలా చిన్న విషయం, మిగిలిన ఆహారం వృధా చేయకోకుండా ఓకే అది స్ట్రీట్ డాగ్స్కి ఇవ్వడం అనేది, పక్షులకు ఆహారంగా లేకపోతే ఇవ్వడం అనేది ఈ చిన్న సహాయం అనేది వాటికి ఆ పెద్ద జీవితం అదే అవుతుంది. యాక్చువల్లీ అంటే మనకి మిగిలిపోయిన ఆహారం కానీ వాటికి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది, వాళ్ళు జీవించడానికి చాలా చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ స్ట్రీట్ డాగ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే బేసిక్గా మన వీధుల్లో చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. అవి మన దగ్గరికి వచ్చి ఏమి అడుగుతాయి? ఏమి అడగవు. మనం దగ్గరికి వెళ్తే అవి తోక ఊపించుకుంటూ కొంచెం ప్రేమను కోరుకుంటాయి లేదా కొంచెం ఆహారాన్ని కోరుకుంటాయి, అంతే. అంతే తప్ప అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవు బేసిక్గా. ఓకే, అవి మనకి ఎప్పుడు కూడా ₹1 డబ్బు అడగదు. అదేవిధంగా మనం ఎప్పుడైనా దానికి ఒక్కసారి ఆహారం పెడితే అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని తోక ఊపించుకుంటూ మన చుట్టుపక్కల మనం ఎక్కడ కనపడినా కూడా తోక ఊపించుకుంటూ మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, బట్ నేను చెప్తున్నాను, చాలా లాయల్టీగా ఉంటుంది మనకు, చాలా చాలా లాయల్టీగా ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా మన ఇంటి దగ్గర ఆహారం పెడితే మన ఇంటికి సెక్యూరిటీగా ఉంటుంది. అది రాత్రి మన వీధిలో ఏదైనా దొంగలు పడినా కూడా లేదా మన ఇంటికి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళ నుంచి కాపాడటానికి కూడా అది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా వేరే వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి వస్తే అది మొదటగా మొరుగుతుంది. మొరగటమే కాదు, వాళ్ళని చూసి మన వాళ్ళు లేదా ఇతరుల వాళ్ళు అని చూసి దాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది. కానీ చాలాసార్లు అవి రోజంతా ఆహారం లేకోకుండా తిరుగుతుంటాయి. ఆహారం కోసం పాపం చాలా శ్రమిస్తాయి, మనలా కాదు కదా, చాలా శ్రమిస్తాయి. ఎందుకంటే ఎవరు కుక్కని చూసినా కూడా చీ 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 అని మనం తవరడం చూస్తాం. దానికి ఆహారం, స్ట్రీట్ డాగ్స్కి ఏంటి, వెంటనే ఆహారం పెట్టడం అనేది జరగదు. అది మీకు ఆల్రెడీ తెలుసు. కాదు, నా ఆలోచన లేకపోతే మీలో ఉన్న ఆలోచన ఏంటి అనేది మనం దీన్ని చిన్నగా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేస్తే, అంటే మిగిలిన ఆహారం అంటే మనం ఎక్స్ట్రా వాటి కోసం వండాలని నేను అనట్లేదు. ఓకే, సమ్ టైమ్స్ మన ఇంట్లో పిల్లలు తినకపోవడమా లేదా పెద్దలు ఎవరికి తినకపోవడమా, సో మనం వండుకున్న దాంట్లో కొంచెం మిగలడం జరుగుతుంది. ఆ మిగిలిన ఆహారాన్ని నేను ఏమంటున్నానంటే కొంచెం ఏదైతే మిగిలిందో అది స్ట్రీట్ డాగ్స్కి పెట్టడమో లేదా మన టెర్రస్ మీద లేదా మన బాల్కనీస్లో అది పెడితే చిన్న చిన్న పక్షులు వచ్చి వాటికి అది ఫుల్ ఆహారం అవుతుంది. మనకి మిగిలిందే, కానీ వాటికి రోజులు గడవడానికి అది చాలా చాలా
ఆహారం. అందుకే నేను ఒక చిన్న అభ్యర్థన చేస్తున్నాను. మీ ఇంట్లో మిగిలిన అన్నం, కూర, చపాతీ ఉంటే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయకండి. వీధిలో ఉన్న స్ట్రీట్ డాగ్స్‌కి ఇవ్వండి. మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు. ఆహారం ఆ రోజు వాటికి భోజనం కావచ్చు, లేకపోతే ఆ జీవితాన్ని మనం ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అది ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వచ్చే రోజులు సమ్మర్ సీజన్‌లో మనం ఎన్ని వాటర్ తాగుతాం? వాటర్‌తో పాటు మిగతా పానీయాలు వేరు వేరు కొబ్బరి బొండాలు తాగుతాం, జ్యూసులు తాగుతాం, చాలా చాలా తాగుతాం. ఓకే. అలాంటివి పక్షులకి ఏంటంటే వాటర్ దొరక్క చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాయి. అవి మన చుట్టూ ఎన్నో పక్షులు ఉంటాయి. చిన్న చిన్న పక్షులు ఉంటాయి. స్పారోస్, పావురాలు, మైనాలు. కానీ ఇప్పుడు వాటికి ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే వేసవి. వేసవిలో వాటికి నీరు దొరకడం అనేది చాలా చాలా కష్టం. మనకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, అదేవిధంగా ఏసీ కూడా ఉంది. కానీ ఆ చిన్న పక్షులకు ఏముంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాటికి ఏమీ లేదు. వాటికి కావాల్సింది చాలా చిన్న సహాయం మాత్రమే. అది మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టెర్రస్ లేదా బాల్కనీలో ఒక చిన్న బౌల్లో నీరు పెట్టండి. మరొక చిన్న బౌల్లో కొంచెం బియ్యం లేదా కొన్ని గింజలు ఉంచండి, పెట్టండి. అంతే. రోజు ఉదయం ఎన్ని పక్షులు వచ్చి తింటాయో చూస్తే మీకు కూడా అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది వాటి కోసం. నా గొంతు బాగోక నా వాయిస్ కొంచెం చేంజెస్ వచ్చినాయి. సో ఇది నేను మాట్లాడేది, మనకి ఇది చాలా చిన్న పని, కానీ ఆ ప్రాణాలకు ఇది చాలా పెద్ద జీవితం. ఒక బౌల్ నీరు లేదా ఒక ముద్ద అన్నం అంతే. అది ఒక పక్షి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఒక స్ట్రీట్ డాగ్ ఆకలిని తీర్చవచ్చు. మనము పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న మంచి పనులు చాలు. మన సమాజం కూడా, మన హృదయం కూడా ఇంకా ఆనందంగా మారుతుంది. ఈ పనులు చేస్తూ ఉంటే ఇంకా ఆనందంగా మారుతుంది. ఎందుకంటే కొన్ని జీవితాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అందుకే ఈ చిన్న అభ్యర్థన, మిగిలిన ఆహారం డస్ట్‌బిన్‌లో వేయకండి. స్ట్రీట్ డాగ్స్‌కి పెట్టండి. అదేవిధంగా మీ టెర్రస్ లేదా బాల్కనీలో పక్షులకు నీరు పెట్టండి. లేదా కొన్ని గింజలు ఉంచండి పక్షులకి. ఇది ఒక సోషల్ ఛాలెంజ్‌గా తీసుకుందాం. నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా పక్షులకు నీరు పెట్టిన వీడియో లేదా స్ట్రీట్ డాగ్స్‌కి ఆహారం ఇచ్చిన వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. మన వీడియోలు చూసి, మన చిన్న సహాయం చూసి ఎంతో పెద్ద మార్పు తీసుకురాగలదని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. ఈ మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ వీడియోలు పెట్టండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మనకు మిగిలింది వారికి జీవితం అవుతుంది. దయచేసి దీన్ని గమనించగలరని నా మనవి. జై హింద్. మీ చరణ్.